హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ అజయ్. మన ఆల్ ఇండియా ట్రిప్లో ఎపిసోడ్ 4 అండి. సో ప్రజెంట్ అయితే మనం కాంచీపురంలో ఉన్నాం. సో ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాంచీ. సో ముందుగా చెన్నై నుంచి ఎవరైతే కాంచీపురం చేరుకోవాలనుకుంటారో సో వీళ్ళకైతే 2 మార్గాలు ఉన్నాయండి. సో ఒకటి బస్ ద్వారా, 2 ట్రైన్ ద్వారా అయితే రావచ్చు, లేదా మనం పర్సనల్గా క్యాబ్ కానీ ఏదైనా హైర్ చేసుకొని రావాలి అనుకుంటే అలా కూడా రావచ్చు. సో ఎవరైతే బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో చెన్నై నుంచి కాంచీపురంకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో దీనికోసం అయితే మీరు చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా పార్క్ స్టేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసేయండి. సో చెన్నై పార్క్ స్టేషన్ నుంచి కాంచీపురం కి జస్ట్ 45 రూపీస్ తో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అండి డైరెక్ట్ ట్రైన్ ద్వారా. సో ఎర్లీ మార్నింగ్ చెన్నైలో ట్రైన్ ఎక్కినట్లయితే మనకు ఒక 3.5 అవర్ ట్రైన్ జర్నీ అయితే ఉండబోతుందండి. సో ఇక్కడికి బిఫోర్ 8 AM లోపు రీచ్ అయినట్లయితే మనం ఒక 4 to 5 అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 12 నుంచి 4 PM వరకు అయితే ప్రతి ఒక్క టెంపుల్ 90% ఆఫ్ ది టెంపుల్స్ అయితే క్లోజ్ లో ఉంటాయి. సో దీన్ని బట్టి మీరైతే ట్రిప్ ని అయితే ప్లాన్ చేసుకోండి. బిఫోర్ 8 AM కి ఇక్కడికి రీచ్ అయ్యాలైతే చూసుకోండి. సో ప్రస్తుతం అయితే మనం ఉన్న టెంపుల్ వచ్చేసరికి కాంచీ ఆది కామాక్షి అమ్మన్ టెంపుల్ అండి. సో ఇదైతే మనకి కాంచీ మీనాక్షి అమ్మన్ టెంపుల్ కి జస్ట్ 200 మీటర్స్ అవైల్ అయితే ఉంటుందండి. సో ప్రెసెంట్ ఫస్ట్ అయితే మనకి ఈ టెంపుల్ అయితే కనిపించడం జరుగుతుంది మనం రైల్వే స్టేషన్ నుంచి వచ్చినట్లయితే. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా అండ్ ప్రశాంతంగా అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా కాంచీ ఆది కామాక్షి అమ్మవారిని. సో ఇక్కడైతే టెంపుల్స్ లో అయితే మనం అయితే వీడియోస్ అయితే తీయకూడదండి. సో ఇదైతే చాలా కేర్ఫుల్ గా ఉండండి. సో చూసినట్లయితే మొబైల్స్ తీసుకొని పగలగొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ టెంపుల్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క టెంపుల్ కి బ్యాక్ సైడ్ అయితే చిన్నదో పెద్దదో కోనేర్ అయితే ఉండడం జరుగుతుందండి. సో దీనికి ఆనుకొనే మనకి మురుగేషన్ టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ టెంపుల్ ని కూడా అయితే విజిట్ చేయండి. సో ఈ 2 టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ 2 టెంపుల్స్ కలిపి ఒకటే కోనేర్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ అలా ఎగ్జిట్ అవ్వగానే మనకి కామాక్షి అమ్మన్ టెంపుల్ అయితే కనబడుతుంది. సో ఇదైతే సౌత్ గేట్ అండి. సో ఇక్కడ టెంపుల్ లోపలికి కూడా మొబైల్ అయితే అలో ఉందండి. అండ్ లగేజ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఒక్కటే రూల్ అండి, సో మొబైల్ అయితే యూజ్ చేయకూడదు. నో ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అని అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఎలాంటి రిస్క్ చేయొద్దు. సో డెఫినెట్ గా చెప్తున్నాను, మీ మొబైల్స్ అయితే పగల కొట్టేస్తారు, అంత స్ట్రిక్ట్ గా అయితే ఉంటాయండి. సో టెంపుల్స్ లోకి తీసుకెళ్లి వీడియోస్ తీయడం కూడా మంచిది కాదు. సో అందుకోసం అని చెప్పేసి ఎవరు అలాంటి రిస్క్ అయితే చేయొద్దు. సో చూస్తున్నారు కదా టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. సో మనకైతే లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఆది కామాక్షి అమ్మన్ టెంపుల్. అండ్ ప్రెసెంట్ అయితే మనం కామాక్షి అమ్మన్ టెంపుల్ దగ్గర అయితే వాల్ దగ్గర అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ వ్యూ అయితే చూసుకోవచ్చు. సో 4 గోపురాలు అయితే ఉండడం జరుగుతుందండి ఈ టెంపుల్ కి. సో ఇటు సైడ్ నుంచి చూసినా సేమ్ గోపురం లాగే అనిపిస్తుంది మనకి. సో మనం సౌత్ నుంచి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ లోనే లెఫ్ట్ సైడ్ అయితే మనకి కోనేర్ అయితే కనిపించడం జరుగుతుందండి. సో మనమైతే ఏ గోపురం నుంచి వెళ్ళామో ఆ గోపురం నుంచే బయటికి రావాలని చెప్పేసి మన పూర్వీకులు అయితే చెప్పడం జరిగింది కదా. సో ఆ సిద్ధాంతాన్ని మనం కూడా పాటించడం అయితే మంచిది. అండ్ చెప్పులు కూడా బయట విడిచేసి వస్తాం కాబట్టి సో ఏ గోపురం దగ్గర అయితే విడిచామో ఆ గోపురం దగ్గరికి రావడానికి అయితే ప్రయత్నించండి. సో వేరే గోపురం దగ్గరికి వెళ్ళినట్లయితే కొంచెం నడవడానికైతే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికోసం అయితే మీరు ఏదో ఒకటి గుర్తుంచుకొని అదే గేట్ ద్వారా బయటకు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. సో తమిళనాడులోని మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ లో నేను గమనించింది ఏంటంటే 4 ద్వారాలు అయితే ఉండడం జరుగుతుందండి. సో కాంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ కి కూడా అంతే. సో ముందుగా అయితే మనం టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అండ్ టెంపుల్ టూర్ మొత్తం అయితే చూపించడం జరిగింది. సో మిగిలిన వీడియోస్ లో చూపించారో లేదో అయితే నాకు తెలియదండి. సో ఈ టెంపుల్ టూర్ చాలా బాగుంటది. 4 గేట్లు చూపించాను. అండ్ ప్రతి ఒక్క గేట్ దగ్గర ఏమేమి ఉంటుంది అని కూడా అయితే చూపించడం జరిగింది. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ మిస్ అవ్వద్దు. వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ముందుగా అయితే మనం సౌత్ గేట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామండి. సో ఇక్కడే మనకి ధ్వజస్తంభం కూడా ఉంటుంది. సో ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ నుంచే మెయిన్ ఎంట్రన్స్ అయితే టెంపుల్ కి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను. సో మనం టెంపుల్ టూర్ చూపించినట్లు ఉంటుంది అండ్ టెంపుల్ ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసినట్లయితే ఉంటుందని చెప్పేసి నేనైతే చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదండి. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్ని ద్వారాలు అయితే కనిపించడం జరుగుతుంది మనకి. అండ్ మధ్యలో టెంపుల్ కూడా కనిపించడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా. సో మనమైతే నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామండి. సో చెప్పాను కదా ఆల్రెడీ సౌత్ గేట్ నుంచి వచ్చినట్లయితే మనకి కోనేర్ అనేది అయితే కనిపించడం జరుగుతుంది. సో ఈ కోనేర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే లైటింగ్
కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. డీకోర్ నేనైతే చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. సో వాటర్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే అన్ని గోపురాలు అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ముందుగా అయితే నేనైతే దర్శనం ఫినిష్ చేసేసుకున్నానండి. సో దర్శనానికి అయితే నాకు ఆల్మోస్ట్ 1 hour వరకు అయితే పట్టడం జరిగింది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి విఐపి దర్శనం లేదండి. సో ఎవరు వచ్చినా సరే క్యూలో నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ ఎలాంటి స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ సో ఎలాంటి ఛార్జెస్ కానీ అయితే లేవు. సో అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ కామాక్షి అమ్మన్ టెంపుల్ అయితే మనకి జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి 750 meters దూరంలోనే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇదైతే కంప్లీట్లీ వాకబుల్ అండి. సో మీరైతే అలాంటి ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ గా టెంపుల్ విజిట్ కి అయితే వచ్చేయండి. అండ్ టెంపుల్ లో డ్రెస్ కోడ్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు కుదిరినట్లయితే ట్రెడిషనల్ వేర్ లో రావడానికి అయితే ట్రై చేయండి. సో చూడడానికి గానీ మీరు పిక్స్ దిగడానికి గానీ లేదా అండ్ కల్చర్ ని ఫాలో అయినట్లు కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు అది కుదరినట్లయితే సో కనీసం ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇదైతే మ్యాండేటరీ. సో టీ షర్ట్స్ అయితే కొన్నిసార్లు అలో చేస్తున్నారు, కొన్నిసార్లు అలో చేయట్లేదు. అండ్ ఇక్కడ ఎక్కువ ఎప్స్వామ్ భక్తులు వస్తున్నారు కదా, సో వాళ్ళైతే షర్ట్ లేకుండానే టెంపుల్ని విజిట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కావాలంటే అలా కూడా టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు. షార్ట్స్ అండ్ స్లీవ్లెస్ షర్ట్స్ ఇలాంటివి వేయడం అయితే అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. సో ఇక్కడైతే అలో కూడా చేయరు. మెయిన్ గేట్ దగ్గరే ఆపేయడం అయితే జరుగుతుంది. సో కుదిరినంత వరకు మన కల్చర్ ని ఫాలో అవుతా ట్రెడిషనల్ వేర్ లోనే రావడానికి అయితే ప్రయత్నించండి. సో ముందుగా మనం టెంపుల్ చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ టెంపుల్ కి అయితే 1000 సంవత్సరాల చరిత్ర అయితే ఉన్నట్లయితే పూర్వీకులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ అయితే పల్లవ రాజులు 5 నుంచి 8వ శతాబ్దం వరకు అయితే ఆ మధ్య కాల సమయంలో అయితే కట్టడం జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ టెంపుల్ అయితే ఎక్స్పాండ్ చేయడం, రెనోవేట్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని అయితే చోళులు, పల్లవులు అండ్ విజయనగర్ రాజులు అయితే సో ఈ టెంపుల్ అయితే రెనోవేట్ చేసినట్లయితే మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసినట్లయితే టెంపుల్ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉందండి. సో లాస్ట్ 10 years లో బిల్డ్ చేసినట్లయితే మనకు అనిపించడం జరుగుతుంది. అండ్ టెంపుల్ అయితే చాలా మార్పులు అయితే ఉన్నాయండి. సో చాలా అంటే చాలా కొత్తగా ఉంది టెంపుల్ అనేది. సో ఈ టెంపుల్ అనేది ఫిలాసఫర్ అండ్ థియాలజీ అనైనా ఆది శంకరాచార్యుల వారికి అయితే ఈ టెంపుల్ అయితే అసోసియేట్ చేయడం అయితే జరిగింది. సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ కంచి కామాక్షి అమ్మన్ వారు సో నరకాసుడైన బాందాసుర అనే నరకాసుని సో భస్మం చేశాక అమ్మవారు ఎక్కడైతే వెలిసినట్లయితే చెప్పడం జరుగుతుంది. సో అప్పుడైతే ఆమె శాంతించి కాంచీపురంలో అయితే ఉండినట్లు హిస్టరీ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ నరకాసుడి పేరు బాందాసుర అండి. సో అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే సో పూర్వకాలంలో 1565 సంవత్సరంలో సో విజయనగర రాజులు సో వెళ్ళిన ప్రతి యుద్ధంలో ఓడిపోవడం అయితే జరుగుతుంది. సో అప్పుడు అమ్మవారి బంగారపు విగ్రహాన్ని చేత్తో పట్టుకుని సౌత్ ఇండియా మొత్తం తిరుగుతూ కాంచీపురం అయితే రావడం జరిగింది. సో ఇక్కడికి రాగానే అమ్మవారి విగ్రహం అనేది శక్తివంతంగా వెలగడం అయితే జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి విజయనగర రాజులు అయితే ఇక్కడ బంగారపు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అన్నట్లయితే చరిత్ర చెబుతుంది. సో ఇన్ కేస్ నేను ఏదైనా తప్పు చెప్పినట్లయితే కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. సో 1783 సంవత్సరంలో అయితే అమ్మవారి బంగారపు విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినట్లయితే మనకి చరిత్ర అయితే చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసిన ఈ దేవాలయ చరిత్ర అయితే ఇదండి. సో మనమైతే ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా ధ్వజస్తంభం అనమాట. సో దీనికి లెఫ్ట్ సైడ్ లోనే మనకి సౌత్ గేట్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేసామన్నమాట వీడియోని. సో అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడైతే ఒకసారి అందరూ నా ద్వారా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒకసారి మన కంచి కామాక్షి అమ్మన్ వారి ఆశీస్సులు అయితే తీసేసుకోండి. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి వెళ్దాము. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా దీపారాజన అయితే చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు వస్తున్నట్లయితే మీకు ఇన్ కేస్ మొక్కు కానీ లేదా మీకు చేయాలని ఉన్నట్లయితే ఇక్కడ దీపారాజన అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కొంచెం రష్ గా ఉందండి. సో ఆల్మోస్ట్ టైం అయితే 9:30 అలా అయింది. సో నేనైతే టెంపుల్ విజిట్ కి 8:30కి అయితే వెళ్ళడం జరిగింది. సో అందుకోసమే చెప్తున్నాను, మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే ప్రశాంతంగా దర్శనం ఫినిష్ చేసేసుకొని సో టెంపుల్ టూర్ మొత్తం చూడొచ్చు. కొంచెం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ ఎలాగో ఇంత దూరం వస్తున్నాం కదా, సో అలాంటప్పుడు ఒక 1 hour టెంపుల్లో మనం ప్రశాంతంగా సమయాన్ని గడిపినట్లయితే మనకి చాలా అంటే చాలా మనసుకి ఆనందంగా ఉంటుంది. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ఇక్కడ మనం కూర్చోడానికి కూడా అయితే మనకి కొన్ని ఫెసిలిటీస్ అయితే చేయడం జరిగింది టెంపుల్ వాళ్ళు. సో చూస్తున్నారు కదా మనకి మండపం అయితే కనిపిస్తుంది కదా, సో ఆ మండపం దగ్గర అయితే మనమైతే టెంపుల్ ఫుల్ టూర్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది.
సో ఐ హోప్ మీ అందరికి టెంపుల్ టూర్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ హిస్టరీ గురించే కూడా సో మీతో పాటు నేను కూడా అయితే కొంత అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఇంకా మీకు ఎవరికైనా క్లియర్ గా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీ ద్వారా నేను కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ మండపం దగ్గర అయితే మనం టెంపుల్ టూర్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ టెంపుల్ లో 18 అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటండి. సో ఈ టెంపుల్ టూర్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనమైతే ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ లో ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నామండి. సో ఇదైతే శివుని టెంపుల్. ఇది కూడా చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. సో అది కూడా అయితే చూపిస్తాను. సో ఒకసారి అయితే ఈ టెంపుల్ ని చూసేయండి. సో ప్రస్తుతం అయితే మనం ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉండడం జరిగిందండి. సో ఈ టెంపుల్ గోపురం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మీనాక్షి అమ్మన్ టెంపుల్ దానికంటే పెద్దగా ఉందండి. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా పురాతనమైనది. సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి కూడా అయితే ఒకసారి చూసుకుందాము. అండ్ ప్రెసెంట్ అయితే తమిళనాడులో నేను చాలా టెంపుల్స్ అయితే చూసానండి. సో ప్రతి ఒక్క చోట ఇలా వర్క్ అయితే జరగడం జరుగుతుంది. సో పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు అండ్ టెంపుల్స్ అయితే రెనోవేట్ చేస్తున్నారు. సో ఇది చాలా అంటే చాలా మంచి విషయం అండి. సో టూరిస్టులు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో కొంత హోప్ తో వస్తారు. సో టెంపుల్ చూడడానికి ఆసక్తికరంగా ఉన్నప్పుడు ఏంటంటే సో ఎక్కువ మందిని రావడానికి అట్రాక్ట్ అయితే చేస్తుంది. సో ఈ టెంపుల్ కూడా 4 గోపురాలు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్దదండి. సో మీకైతే చూపిస్తాను. సో ఎక్కడా స్కిప్ చేయొద్దు, టెంపుల్ టూర్ మొత్తం అయితే చూడండి. సో ఏకాంబరేశ్వర అన్న, ఓలకన్నేశ్వర అన్న, మహేశ్వర అన్న, సో అన్నిటికీ అర్థం ఆ పరమేశ్వరుడే అండి. సో ఆ పరమేశ్వర టెంపుల్ ఇది. సో ఇదైతే లోపలికి వెళ్ళేసి ఒకసారి అయితే చూపించడానికి ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ స్తంభాలు అయితే చాలా అంటే చాలా పురాతనంగా ఉన్నాయండి. సో టెంపుల్ కి అయితే అలాంటి పెయింటింగ్ లేదు. సో ఆ స్టోన్ యొక్క కలరే అలాగుందండి. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఒకసారి అయితే దగ్గరికి అయితే వెళ్ళేసి చూద్దాము. అండ్ ఇక్కడైతే చెప్పులు అయితే బయటనే విడిచేసి రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లగేజ్ అండ్ మొబైల్స్ అయితే అలో ఉన్నాయండి. బట్ మొబైల్ తో షూట్ అయితే చేయకూడదు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇక్కడైతే టెంపుల్లో కంప్లీట్ గా ఒక సైడ్ మొత్తం మనమైతే శివలింగాలు అయితే చూసుకోవచ్చు. సో మీకు కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను కుదిరినంత వరకు. సో ఈ టెంపుల్లో మొత్తం 1008 శివలింగాలు అయితే ఒకే స్టోన్ మీద అయితే చెక్కబడి ఉండడం అయితే జరిగింది. సో ఇదైతే చాలా అంటే చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. సో దాన్నే సహస్రలింగం అని కూడా పిలుస్తారనమాట. సో 1000 లింగాలు అని చెప్పేసి. అండ్ ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉందండి. సో కుదిరినట్లయితే ఒకసారి మెయిన్ లింగం కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ టెంపుల్ అయితే ఆ పరమశివుడు పృథ్వీలింగం అనే రూపాన్ని అయితే దాల్చి ఉన్నాడండి. సో మనకైతే పంచభూత స్థలం అంటారు కదండి. సో ఈ పంచభూత స్థలం ఏంటంటే 5 శివ టెంపుల్స్ ని అయితే రిఫర్ చేస్తుందండి. సో మనకి పంచభూతాలు అంటారు కదా, 5 ఎలిమెంట్స్ అనమాట. ల్యాండ్, ఎయిర్, వాటర్, స్కై అండ్ ఫైర్. సో ఈ 5 పంచభూతాలు ఉన్నాయి కదా. సో వీటిని రిఫర్ చేస్తూ 5 శివ టెంపుల్స్ అయితే ఉన్నాయండి. సో 4 టెంపుల్స్ అయితే తమిళనాడులో ఉండడం జరిగింది. అండ్ ఒక టెంపుల్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉండడం జరుగుతుంది. సో పంచ అంటే 5 అండి, భూత అంటే ఎలిమెంట్స్ అండ్ స్థల అంటే ప్లేస్ అండి. సో వీటిని అయితే రిప్రజెంట్ చేస్తాయి. సో మొదటగా వచ్చేసి ఎక్కడ ఉందంటే అప్పులింగం అండి. ఇదైతే వాటర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇదైతే జమ్ముకేశ్వర ఆలయంలో అయితే ఉండడం జరుగుతుంది. రెండోది అయితే ఆకాశలింగం అండి. సో ఇదైతే స్కైన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇదైతే నటరాజన్ టెంపుల్ లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూడోది అగ్నిలింగం అండి. సో ఇదైతే ఫైర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇదైతే మనకి తిరువన్నమలైలో మనం 9 లింగాస్ చూస్తాం కదా. సో అప్పుడైతే ఇది కనిపించడం జరుగుతుంది. అండ్ నాలుగోది అయితే వాయులింగం అండి. సో ఇదైతే ఎయిర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇదైతే మనకి శ్రీకాళహస్తిలో ఉండడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, పృథ్వీలింగం అండి. సో ఇదైతే మనకి ఏకాంబరేశ్వర టెంపుల్లో తమిళనాడులో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ కాంచీపురంలో ఉండడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా గూస్ బంప్స్ ఫీల్ అయితే వచ్చేసిందండి. సో బాడీ అంతా చాలా అంటే చాలా స్పెషల్ గా అనిపించింది. సో ఇక్కడైతే వీడియో అయితే అస్సలు లేదండి. సో వీడియో తీయడానికి అయితే అస్సలు ట్రై చేయొద్దు. నేను మీకు చూపిద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను అనమాట. అండ్ ఈ టెంపుల్లోనే మనకి 3500 సంవత్సరాల క్రితం మామిడి చెట్టు అయితే ఉంటుందండి. సో దీని కిందే కామాక్షి అమ్మవారు అయితే తపస్సు చేశారనమాట. అండ్ ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో ఈ చెట్టుకున్న 4 పక్కల 4 కొమ్మలు డిఫరెంట్ టేస్ట్ అయితే ఇస్తాయండి. సో చెట్టుని అయితే ఒకసారి చూపిస్తాను కంప్లీట్ గా చూసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లర్స్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా అయితే చెక్కబడి ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ కూడా 9th సెంచరీలో అయితే బిల్డ్ చేయడం జరిగిందండి. సో చాలా రోజులైతే ఈ టెంపుల్ అయితే
కట్టడం అయితే చేశారు. సో టెంపుల్ టూర్ మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో ఇటు సైడ్ అయితే ఎలా రావాలో తెలియలేదు, బట్ వచ్చాను. సో అనుకోకుండా మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో టెంపుల్ అయితే చూడండి ఒకసారి. సో ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ లో కామన్ గా కనిపించింది ఏంటంటే కోనేరు ఉండడం అండి. సో ఈ టెంపుల్ కూడా మనకి మిడిల్ లో అయితే కోనేరు అయితే ఉండడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే. సో నేనైతే మస్ట్ విజిట్ టెంపుల్ అయితే చెప్తున్నాను. అండ్ ఈ టెంపుల్ కి ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద నంది కూడా ఉండడం అయితే జరుగుతుందండి. సో ఆ నంది నుంచి మనం టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక గోపురం అయితే ఉంటుంది. అండ్ సో ఒకసారి అయితే ఎంట్రన్స్ సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. ఒక 25 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ టెంపుల్ మొత్తం కలిగి ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ టెంపుల్ కి కూడా ఎలాంటి ఎంట్రీ ఫీజు అయితే లేదండి. అండ్ ఇక్కడైతే ప్రసాదం అయితే దొరుకుతుంది. సో మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హైట్ లో అయితే ఉన్నాయండి. సో గోపురాలు, దీనికి కూడా 4 వైపులా గోపురాలు అయితే ఉండడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ తమిళనాడులో అయితే 4 గోపురాలు అయితే కలిగి ఉన్నాయండి. సో ఒకసారి అయితే టెంపుల్ టూర్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. అండ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది. సో నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే టెంపుల్ అయితే శ్రీ ఉలగలంతా పెరుమాళ్ టెంపుల్ అండి. సో ఇదైతే లార్డ్ మహావిష్ణు అండ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి అయితే టెంపుల్ వ్యూ అయితే చూసుకోండి. అండ్ ఈ టెంపుల్ కి అయితే బయట సైడ్ లోనే మనకి కోనేరు అయితే ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ లో అయితే అది కూడా చూపిస్తాను. సో ఒకసారి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళేసి చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి వారిని. సో ఈ అవతారంలో అయితే సో ఇది వామన అవతారంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ అవతారంలోనే లోపలైతే స్వామి వారు రాతి రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదైతే మస్ట్ విజిట్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ మనకి కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ కి అయితే జస్ట్ ఒక 500 మీటర్స్ అవే అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ అయితే శ్రీ మహావిష్ణువుకి 108 దివ్య దేశంలో ఒకటైన టెంపుల్ గా అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ 2 టెంపుల్స్ అయితే విజిట్ చేసాము శ్రీ మహావిష్ణువి. సో వాటి మీద వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఒకసారి అయితే వెళ్ళేసి చూసేయండి మన ఛానల్లో. సో ఇక్కడ ఒకే టెంపుల్ లోనే చాలా టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో అవన్నీ ప్రశాంతంగా చూసుకోవచ్చు మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చేసినట్లయితే. సో ఇక్కడికి అట్లీస్ట్ 8 కి బిఫోరే రీచ్ అయ్యేటట్లయితే చూసుకోండి. ఎందుకంటే 5 to 6 అవర్స్ అయితే డెఫినెట్ గా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్ని టెంపుల్స్ ఉన్నాయండి కాంచీపురంలో. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, సో కాంచీపురంలో ప్రతి ఒక్క టెంపుల్ అండి 90% ఆఫ్ ది టెంపుల్స్ ఏంటంటే మనకి 12 to 4 PM వరకు అయితే అన్ని టెంపుల్స్ క్లోజ్ లో ఉండడం అయితే జరుగుతుంది. సో నేను ఈ టెంపుల్ కూడా లాస్ట్ 11:45 ఆ టైంలో అయితే వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ టెంపుల్ అయితే క్లోజ్డ్ లో ఉంది. సో నేనైతే జస్ట్ ఒక 1 minute లో దర్శనం చేసేసుకొని అయితే ఫినిష్ చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఇక్కడికి 8 కల్లా రీచ్ అయినట్లయితే ఒక 4 hours అయితే ఉంటుంది. సో 4 hours లో కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ కి దగ్గరలో ఉన్న ఒక 5 టెంపుల్స్ అయితే చూసేసుకోవచ్చు. అండ్ ఒక 2 hours రెస్ట్ తీసేసుకొని అతివరదరాజస్వామి టెంపుల్ లేదా ఇంకా ఇక్కడ దగ్గరలో కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. సో వాటికి కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. సో అతివరదరాజస్వామి టెంపుల్ అయితే కొంచెం డిస్టెన్స్ లో ఉంటుంది సిటీకి. సో అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో వన్స్ లంచ్ ఫినిష్ చేసుకుని మనం అతివరదరాజ టెంపుల్ కి 4 కి అలా స్టార్ట్ అయినట్లయితే మనం 6 వరకు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇలా మనం డే మొత్తం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే టెంపుల్ టూర్ మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. సో టెంపుల్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సో యాక్చువల్ గా టెంపుల్ క్లోజింగ్ టైమ్స్ లో లోపల అయితే ఎవరిని ఉండనివ్వరు. బట్ నా లక్ ఏందో తెలియదండి. సో నన్ను అయితే ఎవరు ఏమనలేదు. సో నేను ఇక్కడే ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. అలా కూర్చొని దేవుని చూస్తా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. సో నేనైతే ఒక మంచి డెసిషన్ తీసుకున్నానని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వర్షం పడిందండి. సో వర్షం పడి తడిచినట్లయితే నెక్స్ట్ టెంపుల్స్ చూపించడానికైతే నాకైతే ఇబ్బంది అయ్యేది. సో ఆ దేవుడు అనుగ్రహం వల్లే నేనైతే ఇక్కడ ఉన్నాను అని అయితే నాకు అనిపించింది. సో ఎవరూ లేరు కదా, ఒక 30 minutes అయితే ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నానండి. సో వన్స్ అది అయిపోగానే సో వెళ్ళి లంచ్ చేసేసి నెక్స్ట్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ మీకు ఈ టెంపుల్ లోనే కోనేరు అయితే చూపిస్తాను అన్నాను కదా. సో కోనేరు కోసం అయితే చాలా చూసానండి, ఎక్కడా కనిపించలేదు. సో వన్స్ ఎగ్జిట్ అయి బయటకు రాగానే టెంపుల్ కి ముందే కోనేరు అయితే ఉండడం జరిగింది. బట్ ఇదైతే వర్కింగ్ కండిషన్ లో లేదు. సో నెక్స్ట్ అయితే మనం విజిట్ చేయబోతుంది శ్రీ అతివరదరాజ పెరుమాళ్ టెంపుల్. సో ఇక్కడైతే చాలా అంటే చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అండ్ చాలా విశేషాలు కూడా ఉన్నాయండి. ఈ టెంపుల్ కి అయితే చాలా ప్రత్యేకమైన టెంపుల్. సో ఎక్కడా స్కిప్ అయితే చేయొద్దు. సో టెంపుల్ టూర్ మొత్తం చూడండి. అండ్ ఇక్కడే బంగారు బల్లి అంటాం కదా, సో బంగారు బల్లి వెండి బల్లి కూడా ఉంది. సో ఆ పిక్చర్ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో చాలా డేర్ చేసి అయితే ఆ పిక్చర్ తీసానండి మీకు చూపించడం కోసం అని చెప్పేసి. ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో ముందుగా ఈ టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో ముందుగా ఈ టెంపుల్ కి రీచ్ అవ్వాలి అంటే రైల్వే స్టేషన్
నుంచి అయితే డైరెక్ట్ రావాలంటే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అలా కాదు మేమంతా అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఒక 1.5 కిలోమీటర్ నడిచినట్లయితే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సో బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే మీకు 20 రూపీస్ లోనే షేరింగ్ ఆటోస్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. సో ఈ టెంపుల్ అయితే శ్రీ మహావిష్ణువుకున్న 108 దివ్య దేశంలో ఇది కూడా ఒకటి. సో మనం అయితే ఆల్రెడీ 3 విజిట్ చేసామండి. సో ఇదైతే 4th టెంపుల్. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే ఒకసారి చూసేయండి. సో ఇక్కడ కాంచీపురంనే ముమ్మూర్తి వాసం అని కూడా పిలుస్తారండి. సో ఇలా ఎందుకు పిలుస్తారు అంటే ముగ్గురు దైవాలు కలిగి ఉన్న ప్రదేశం అండి. సో కంచి కామాక్షి అమ్మ, ఏకాంబరేశ్వర్ టెంపుల్ అండ్ వరదరాజ స్వామి. సో ఈ ముగ్గురు కలిసి ఉండడం వల్ల ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అయింది. సో మనకి తిరుపతికి తిరుమల కొండ ఎలాగో, శ్రీరంగంకి రంగనాథ కోవిల్ అలాగో, సో ఇక్కడ ఈ 3 టెంపుల్స్ అయితే ఫేమస్ అండి కాంచీపురంకి. సో వైష్ణవులు అంటారు కదా, సో ఆ వైష్ణవులకి సంబంధించిన పుణ్యక్షేత్రాల్లో ఇది ప్రధానమైనదండి. సో ముందుగా అయితే ఈ టెంపుల్ హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చరిత్ర ప్రకారం ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు కదా. సో సరస్వతి దేవి అండి. సో సరస్వతి దేవి తెలుసు కదా, ఆమె దేవలోకానికి రాజు అయిన ఇంద్రుడికి శాపం అనేది పెడుతుందండి. సో అలా శాపం పెట్టినప్పుడు ఏంటంటే సో ఒక ఏనుగులా మారిపోవాలి అని చెప్పేసి శాపం అయితే పెడుతుంది. సో అలా ఏనుగులా మారిపోయి తను ఇక్కడైతే తిరగాలి అని చెప్పేసి ఆ శాపం అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆ శాపం పెట్టినప్పుడు ఇంద్రుడు ఏంటంటే ఇక్కడ ఏనుగులా ప్రచురిస్తా సో శ్రీ మహావిష్ణువునైతే కొలవడం ద్వారా సో శ్రీ మహావిష్ణువు తనకున్న శక్తులతో ఇక్కడ హస్తనగిరి, సో హస్తనగిరి అంటే ఒక హిల్ అండి, మౌంటైన్ లాగా అయితే ఇక్కడ ఏర్పడి సో ఆ కర్స్ అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడైతే ఆ శాపం నుంచి విముక్తుడైన శ్రీ మహావిష్ణువు సో ఇక్కడ ఒక బంగారు బల్లి, వెండి బల్లిని అయితే పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అవుతాడనమాట. సో ఎవరైతే శాపగ్రస్తులు అవుతారో సో వాళ్ళు ఆ బంగారు బల్లి, వెండి బల్లిని తాకినట్లయితే వాళ్ళ శాపాలన్నీ పోతాయి అని చెప్పేసి ఇక్కడైతే నమ్మడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన వారు ముందుగా వరదరాజ స్వామి దర్శనం చేసుకుని తర్వాత అయితే బంగారు బల్లి, వెండి బల్లిని అయితే చూడడానికి వెళ్తారు. సో ఈ బంగారు బల్లి, వెండి బల్లితో పాటు ఇక్కడే మనకి సూర్య భగవానుడిది కూడా బంగారం రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. సో దాన్ని కూడా అయితే తాకడం జరుగుతుంది. అందరూ ఆ 3 అయితే ఒకే ప్లేస్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీకైతే టెంపుల్ టూర్ చూపిస్తూ అసలు ఈ టెంపుల్ హిస్టరీ గురించి అయితే ఏమిటి, ఎందుకు వరదరాజు స్వామిని అతి వరదరాజు స్వామి అని పిలుస్తారు, సో ప్రతి ఒక్కటైతే చెప్తాను. సో టెంపుల్ టూర్ చూడండి, అలాగే హిస్టరీ గురించి కూడా అయితే తెలుసుకోండి. సో మైథాలజీ ప్రకారం అంటే పురాణాల ప్రకారం అండి సో లార్డ్ బ్రహ్మ విశ్వకర్మ అనే ఒక శిల్పిని ఇలా విగ్రహాలు చెక్కే శిల్పికి అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఈ వరదరాజుల విగ్రహాన్ని అత్తి చెట్టు అండి. సో ఆ అత్తి చెట్లతో వచ్చే చెక్క నుంచి ఈ విగ్రహాన్ని అయితే 9 అడుగుల విగ్రహాన్ని అయితే తయారు చేయమని అయితే చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల అయితే ఇది అత్తి చెట్టు నుంచి వచ్చింది కాబట్టి ఈ విగ్రహం అతి వరదరాజ స్వామి టెంపుల్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా ఈ అతి వరదరాజ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అయితే జరిగింది గర్భగుడిలో. సో అలా కొన్ని వందల సంవత్సరాలు స్వామివారు పూజలు అందుకున్న తర్వాత ఏం జరిగిందంటే 16వ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్రకు వచ్చినప్పుడు సో ఈ ఆలయం కూడా ఆ దండయాత్రకు అయితే గురైందండి. సో ఆ దోపిడీకి గురైనప్పుడు సో సంపద అంతా దోచుకున్నా పర్లేదు, సో వరదరాజ స్వామి వారి విగ్రహాన్ని దోచుకోకూడదు అని చెప్పేసి ఆ రోజుల్లోని శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగకూడదు అని చెప్పేసి ఆనంద పుష్కరిణిలో నిరాలి మండపంకి పక్కనున్న చిన్న మండపానికి అడుగు భాగాన స్వామివారి విగ్రహాన్ని అయితే ఒక వెండి పెట్టిలో అయితే పెట్టి భద్రపరచడం అయితే జరిగింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత పుష్కరిణిలో పెట్టిన ఆ పెట్టి గురించి ఎలాంటి ఆనవాలు తెలియకపోవడంతో సో ఇక్కడ పుష్కరిణి అంటే కోనేరండి, ఆ కోనేరులో పెట్టిన విగ్రహం గురించి ఎవరికి తెలియకపోవడంతో సో తర్వాత వేరే విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కోనేటిలోని నీరు మొత్తం అయితే ఎండిపోవడం అయితే జరిగిందండి. సో అలా ఎండిపోగా అప్పుడైతే అతి వరదరాజు స్వామి విగ్రహం అయితే బయటపడడం జరిగింది. సో ఈ విగ్రహం అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉండడం అయితే జరిగింది. అప్పుడు కొలంలో నుంచి ఈ విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా అయితే ప్రతిష్ఠించారు. సో ఈ విగ్రహానికి అయితే 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి సో తిరిగి కొలంలో ఆ మండపానికి అడుగు భాగానైతే పెట్టడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా మండపం మీకైతే కనిపిస్తుంది కదా, సో అక్కడైతే మనం చూసుకోవచ్చు బాక్స్ లాగా అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ విగ్రహాన్ని 40 సంవత్సరాలకు ఒకసారి అయితే బయటకు తీసి 48 రోజులు వసంత మండపంలో ఉంచి సో పూజలు అయితే నిర్వర్తించడం అయితే ఆనవాయితీగా జరుగుతుంది. సో మొదటిగా 1979వ సంవత్సరంలో సో శ్రీ వరదరాజ స్వామి వారైతే దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత
చివరిసారిగా 2019 సంవత్సరంలో జూలై 1 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అయితే స్వామివారి ఉత్సవాలు 48 రోజులు అయితే జరిపించడం జరిగింది. సో ఉత్సవాలు పూర్తవగానే స్వామివారి విగ్రహాన్ని తిరిగి మరలా కోనేరులోని చిన్న మండపం దగ్గర అయితే పెట్టడం జరిగింది. సో ఈ 9 అడుగుల స్వామివారి విగ్రహాన్ని జరిగే 48 రోజుల పూజల్లో 38 రోజులు శయాన భంగిమలోను, చివరి 10 రోజులు స్వామివారు నిలబడి ఉన్నట్లయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 48 రోజుల ఉత్సవాలు అప్పుడైతే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అయితే 2 పూట్ల స్వామివారికి అయితే పూజలు అయితే నిర్వర్తించడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ ని చూస్తుంటేనే అర్థమవుతుందండి, అతి పురాతనమైన పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి. ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో అయితే మనకి 100 స్తంభాల గుడి అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ గుడికి వెనక బాగానే ఈ కోనేరు అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ టెంపుల్ కి విజిట్ చేసిన వాళ్ళు డెఫినెట్ గా అయితే చూడడం అయితే మిస్ అవ్వద్దు. సో చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఈ టెంపుల్ అయితే నాకు ప్లాన్ లోనే లేదండి. సో తర్వాత ఒకసారి ఫేమస్ ప్లేసెస్ ఇన్ కాంచీపురం అని చూస్తుంటే సో బంగారు బల్లి, వెండి బల్లి గురించి నేను ఆల్రెడీ విన్నాను. సో అది కాంచీపురంలోనే ఉండడం, అది ఈ టెంపుల్లోనే ఉండడం అని తెలిసి సో ఇక్కడికైతే రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత అతివరదరాజు స్వామి వారి గురించి తెలియడం కూడా జరిగింది. సో డెఫినెట్ గా అయితే ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా అంటే చాలా బాగుంది. సో కాంచీపురంలో మనం మెయిన్ గా దర్శనం చేసుకోవాల్సిన 3 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు వచ్చేసి, ఒకటి కాంచీ కామాక్షి అమ్మన్ టెంపుల్, 2 ఏకాంబరేశ్వర టెంపుల్ అండ్ 3వది వచ్చేసరికి శ్రీ వరదరాజ స్వామి పెరుమాళ్ టెంపుల్ అండి. సో ఈ 3 టెంపుల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని బట్టి మీరైతే టైం అయితే ప్లాన్ చేసుకోండి. సో మార్నింగ్ టైంలో మీరైతే ఫస్ట్ ఆ ఏకాంబరేశ్వర టెంపుల్ అండ్ కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ అయితే విజిట్ చేయండి. అండ్ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా అయితే విజిట్ చేసేసుకోండి. సో ఆఫ్టర్ 12 PM తర్వాత మీరు లంచ్ ఫినిష్ చేసేసుకొని ఇక్కడికి స్టార్ట్ అయినట్లయితే మీరు ఇక్కడ 4 to 6 అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే మీ ప్రయాణాన్ని నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకు 100 స్తంభాల గుడిని చూపిద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నానండి. సో 100 స్తంభాల గుడికి లైటింగ్ అయితే వేస్తారు. సో ఆ లైట్స్ వేసిన తర్వాత అయితే మనం చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ లో లైట్స్ అయితే ఆన్ అయినాయండి. సో ఒకసారి అయితే మనం టెంపుల్ కి ఫ్రంట్ సైడ్ కి అయితే వెళ్లి చూపించడానికి అయితే ట్రై చేద్దాము. సో ముందుగా ఈ 100 పిల్లర్ల మండపాన్ని గురించి మాట్లాడుకోవాలి అంటే, సో దీన్ని అయితే విజయనగర రాజులు అయితే కట్టించడం అయితే జరిగిందండి. సో ఈ 100 పిల్లర్స్ 100 డిఫరెంట్ యూనిక్ ఆర్కిటెక్చర్ తో అయితే ఉండడం జరుగుతుందండి. సో వీటిని చూస్తుంటే ఆ రోజుల్లో ఆర్కిటెక్చర్ అనేది ఎంత బాగుంది అని చెప్పి స్కల్ప్చర్స్ అండి. సో డిఫరెంట్ స్కల్ప్చర్స్ అయితే మనకు కనపడడం జరుగుతుంది. సో ఒక్కొక్క పిల్లర్ మీద అయితే గుర్రం స్వారీ చేస్తున్నట్లు, ఏనుగులు ఉన్నట్లు, సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే మనం చూడొచ్చు అండి. సో ఈ పిల్లర్స్ అన్ని రామాయణం అండ్ మహాభారతం నుంచి తీసుకొని శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను అయితే సూచించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి అయితే ఫ్రంట్ సైడ్ నుంచి కూడా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో ఒక్కొక్క పిల్లర్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మనం ఒకసారి అయితే టెంపుల్ వ్యూ కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. సో ఫ్రంట్ లోనే మనకి గోపురం నుంచి రాగానే ఒక మండపం లాగా అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మనకి టెంపుల్ వ్యూ మొత్తం అయితే కనిపించడం అయితే జరుగుతుందండి. సో లెఫ్ట్ సైడ్ లోనే మనకి 1000 స్తంభాల మండపం, దాని వెనక బాగానే కోనేరు అయితే ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మండపంలో కూడా ఎంట్రీ అయితే ఉందండి, బట్ మనం వచ్చేలోకి కొంచెం లేట్ అవడం వల్ల ఇదైతే క్లోజ్ చేయడం జరిగింది. సో దీనికైతే 10 రూపీస్ ఎంట్రీ ఫీజు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ నుంచి అయితే చూపించడానికి ఒకసారి అయితే ట్రై చేస్తాను, చూడండి. సో ఒక్కొక్క పిల్లర్ 4-5 పిల్లర్లతో సమానంగా అయితే ఉందండి. సో ఈ పిల్లర్లన్నీ రామాయణం అండ్ మహాభారతంలో నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ వర్ణిస్తూ ఈ పిల్లర్లు అయితే చెక్కడం అయితే జరిగిందండి. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అండి. సో ఇక్కడ నుంచి మిడిల్ ఆఫ్ ది మండపాలు ఒక 4 స్తంభాలకి మధ్యలో అయితే ఇక్కడ వివాహాలు జరిపించడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టాటా, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.